అందరికీ నమస్తే. తెలంగాణ శరణార్థులు జర పైలం టీవీకి స్వాగతం. ఈ రోజు వెలుగు పేపర్లో మనం ప్రధాన వార్తాంశంగా చూడొచ్చు. పవర్ కమిషన్ ను రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్. విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణ అధికారం. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. ఇలా జస్టిస్ నరసింహారెడ్డిని కూడా ప్రతివాదుగా చేర్చి ఇలా హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసిండు. ఒక్క విషయం మాత్రం, ఇవాళ ఏదైతే నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జి అయినటువంటి నరసింహారెడ్డి కమిషన్ ముందుకు ముఖం లేక హాజరు కాలేక కాలయాపన చేయడానికి కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించినట్లు ఇక్కడ స్పష్టం అవుతున్నది. ఎందుకంటే ప్రజలు ఇవాళ ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ ఇవాళ విద్యుత్ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి అవినీతి విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నటువంటి క్రమంలో దీని నుంచి కప్పిపుచ్చుకోవడానికి హైకోర్టును ఇలా కేసీఆర్ ఆశ్రయించినట్లు మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనలాంటి వాళ్ళందరికీ కొందరున్నటువంటి సాధారణ ప్రజలకు కూడా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏదైతే ప్రశ్నలు వేస్తుందో కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాలని, ఇవాళ కమిషన్ విచారణలో ఏ విషయాలైతే ప్రాథమికంగా బయటపడ్డాయో ఆ విషయాలను పత్రికా ముఖంగా మీడియా ముఖంగా జస్టిస్ నరసింహారెడ్డి వెల్లడించడంతో ప్రజలకు అనేక విషయాలు తెలుస్తాయి, మీడియాకు కూడా అనేక విషయాలు చేస్తాయి. కేసీఆర్ ఆయంలో జరిగినటువంటి అవినీతి పైన, అవకతవకల పైన అనేక విషయాలు తెలుస్తుండడంతో కొంత ప్రజల్లో ఈ విషయాలు వ్యాప్తి చెందడంతో కేసీఆర్ కొంత ఆందోళన చెంది కమిషన్ ముందు హాజరు కాలేదు. ఇలా నిజంగానూ నీతి పరులు అయితే కమిషన్ ముందు హాజరు కావడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాం? మేము కూడా ప్రశ్నిస్తున్నాం. జర పైలం టీవీ ప్రజల తరఫున, నువ్వు కమిషన్ ముందు హాజరు కావడానికి ముఖం ఎందుకు చాటేస్తున్నావు అంటే ఖచ్చితంగా నీ అవినీతి ఉంది. ధైర్యవంతుడు ఎక్కడికి ఎవరు పిలిచినా పోయి సంజాయిషి ఇస్తాడు. ఇవాళ పత్రికలలో నిత్యం జస్టిస్ కమిషనర్ రిటైర్డ్ న్యాయమూర్తి అయినటువంటి నరసింహారెడ్డి ఇవాళ పత్రికాముఖంగా వెల్లడిస్తున్న అంశాల ప్రకారం ఇవాళ నువ్వు వాటికి ఇంతవరకు ఎందుకు సమాధానం చెప్తలేవు? ఇవాళ కాలయాపన కోసమే ఇవాళ హైకోర్టును ఆశ్రయిస్తున్నావు అంటూ ఇవాళ తీవ్రమైన విమర్శలు ప్రజల్లో నెలకొంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలలో అక్రమాలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఆ జీవో చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. విద్యుత్ ఒప్పందాలపై విచారించే పరిధి స్టేట్ ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ SERC కు మాత్రమే ఉంటుంది. ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని విద్యుత్ చట్టం స్పష్టం చేస్తుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ చట్టానికి తూట్లు పొడుస్తున్నది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 61, 62, 86లకు విరుద్ధంగా జీవో 9 విద్యుత్ శాఖ జారీ చేసిందని చెప్పేసి కేసీఆర్ కొన్ని విషయాలు ఇలా ఎట్లా తప్పించుకోవాలి, ఎక్కడ లొసుకులున్నాయి, ఆ లొసుకులలో ఎట్లా తప్పించుకొని విచారణ కమిషన్ కు హాజరు కావద్దు. అసలు ఆ విచారణ కమిషన్ కు ఇవాళ జస్టిస్ నరసింహారెడ్డి విషయాల కమిషన్ కు చట్టబద్ధత లేదని ప్రకటిస్తున్నావు. కానీ నువ్వు చేసిన అవినీతికి ఏ చట్టబద్ధత ఉంది? తప్పించుకోవడానికే ఇవాళ నువ్వు చూస్తున్నావు. ప్రతి దాంట్లో, ప్రతి అవినీతిలో నువ్వు, నీ పరివారం, నీ కూతురు అవినీతిలో ప్రతి దాంట్లో తల దూర్చినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టమవుతుంది. మీరు మీ ఏలుబడిలో 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ యువకుల, విద్యార్థుల త్యాగాలపై, తనతో అమరవీరుల త్యాగాలపై ఇలా అధికారం చెలాయిస్తూ అనేక అవినీతి కార్యక్రమాలు పాల్పడి ఇవాళ మీ చుట్టూ ఈ కొత్త ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడదో అనేక మీ అవినీతి బండారం అంతా బయటికి తీస్తున్నటువంటి క్రమంలో ఇవాళ మేకపోతు గంభీరం లాగా ఇవాళ ఈ రకంగా హైకోర్టుకు వెళ్ళి ఈ రకంగా విచారణ కమిషన్ హాజరు కాకుండా నువ్వు చూస్తున్నావు. ఆల్రెడీ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వచ్చి ఒకసారి నీ విషయాలు చెప్పు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు చెప్తలేవు అంటే భయపడే కదా, నువ్వు భయపడే కదా. నీ కూతురేమో ఒకవైపు తిహార్ జైల్లో అవినీతి ఆరోపణలు ఇరుక్కొని ఉన్నది, 100 రోజులు కంప్లీట్ చేసుకున్నది. ఇవాళ రకరకాల అవినీతి మొత్తం కూడా ఇలా నువ్వు చేసినటువంటి ఏడుబడిలో జరిగినటువంటి అవినీతి అంతా కూడా ఇలా బయటపడుతున్నది.
పోతున్నటువంటి పరిస్థితి. కానీ ఎందుకు నువ్వు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేకపోతున్నావు అంటే నువ్వు తప్పు చేశావు, ముఖం లేకనే రాలేకపోతున్నావు. తప్పించుకోవడానికి దొడ్డిదారిని తప్పించుకోవడానికే ఇలా హైకోర్టును ఆశ్రయించడంలో తప్పేమీ లేదు. కానీ ఇవాళ నరసింహ ఒక నైతిక బాధ్యత వహిస్తూ నరసింహారెడ్డి కమిషన్ ముందు ఎందుకు కాలేకపోతున్నావు అంటే నువ్వు అవినీతి చేసినట్టే కదా. అవినీతి చేసినందుకే ముఖం పోతలేవని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావించాల్సినటువంటి అవసరం ఉంది. 50 ఏళ్ల తర్వాత స్పీకర్ ఎలక్షన్స్ అంట. 50 ఏళ్ల తర్వాత స్పీకర్స్ ఎలక్షన్స్, ఎన్డీఏ నుండి ఓం బిర్లా నామినేషన్ అని చెప్పేసి ఒక ప్రధాన వార్తా అంశాన్ని చూడొచ్చు. ఢిల్లీలో సీఎం బిజీ. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి నడ్డాతో రేవంత్ భేటీ. NHM బకాయిలు 693 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్. దాదాపు 4 గంటల పాటు పార్లమెంట్ లోనే సీఎం నామినేటెడ్ పోస్టులు, కేబినెట్ విస్తీర్ణ, పార్టీలో చేరికపై చర్చ చేసినట్ట ఢిల్లీలో నుండి రేవంత్ రెడ్డి. అలకవీడని జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లి బుజ్జగించిన డిప్యూటీ స్పీకర్ బట్టి, మంత్రి శ్రీధర్ బాబు అని చెప్పేసి మరొక వార్తా కథనాన్ని చూడొచ్చు. సీన్ రిపీట్. ఇలా సీన్ రిపీట్ అయింది. ఎవరు తవ్విన గోతుల్లో వాళ్ళే పడ్డ చందనంగా ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఇవాళ ఎదురైందని చెప్పుకోవచ్చు. సీన్ రిపీట్. 2014లో బీఆర్ఎస్ లో 12 మంది ఎమ్మెల్యేలతో TDPLP విలీనం. అదే ఏడాది 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్ 2019లో అంటే తర్వాత జరిగిన ఎన్నికల్లో 2019లో 12 మందిని చేర్చుకొని సిఎల్పిని కలిపేసుకున్న గులాబీ పార్టీ నాడు చేరికలను ప్రోత్సహించి నేడు గగ్గోలు. అప్పుడు మీరు చేసిందేమిటని కౌంటర్ ఇస్తున్న కాంగ్రెస్ సిపిఐ నేతలు. వాస్తవమే కదా. నువ్వు ఒక గోతి దొంగ పెట్టావు ప్రతిపక్షాలను. ఇవాళ అక్రమ మార్గంలో ఇవాళ నువ్వు ఏం చేసినావు? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అప్పటి ఎమ్మెల్యేలను 2014లో టీడీపీ పార్టీకి TDLPని విలీనం చేసుకున్నావు. 2019లో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకొని సిఎల్పిని గులాబీ పార్టీలో అక్రమంగా విలీనం చేసుకున్నావు. అంటే నువ్వు మొదలుపెట్టిన ప్రక్రియనే కదా. ఇవాళ నువ్వు ఏదైతే ఆనాడు గోతులు దొవ్వినవో, ఇవాళ నీకు ప్రతిపక్షాలకు గోతులు దొవ్వినవో, ఇప్పుడు నువ్వు దొవ్వుకున్న గోతుల్లోనే నువ్వు పడేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే నిజాయితీ ప్రజలు నీకు ఎంతో నమ్మకాన్ని, తమ బలిదానాలు, తెలంగాణ అమరవీరులు తమ బలిదానాలు ఇచ్చి, తెలంగాణ ఉద్యమకారులు తమ త్యాగాలు చేసి మీకు ఇవాళ అశేష ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇస్తే తప్పుడు మార్గంలో ప్రతిపక్షమే ఉండకూడదు. కేవలం మా వెలవ అధికార పక్షమే ఆధిపత్యం చేయాలి. ఇవాళ నా ఏలుబడిలో ఉన్నటువంటి మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి అధికారాలు లేకుండా ఆఖరికి ఎమ్మెల్యేలకు కూడా నువ్వు కనీసం కలిసే అపాయింట్మెంట్ ఇవ్వలేకుండా అత్యంత నిరంకుశంగా వ్యవహరించిన ఆ నిరంకుశత్వం అనేది మిగతా ప్రతిపక్షాన్ని లేకుండా రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ మిగతా ఏ ప్రతిపక్షం లేకుండా ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఇలా ఏ రకంగానూ TDLP ఈ ఎమ్మెల్యేలను విలీనం చేసుకొని ఇలా ఇచ్చేసావు. తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విలీనం చేసుకొని మొత్తం CLPని మొత్తం విలీనం చేసుకున్నటువంటి నేపథ్యము, నువ్వు చేసినటువంటి రాజకీయ వ్యభిచారం ఇలా బట్టబయలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, CPI, మిగతా ప్రతిపక్షాలు ప్రశ్నించడంలో ఒక అర్థం ఉన్నదని మనకు కనిపిస్తున్నటువంటి అంశం. అటు ఇటు కాక మండలి కోసం ఆరాటం. ఎమ్మెల్సీను లాక్కునేందుకు కాంగ్రెస్, కాపాడుకునేందుకు బీఆర్ఎస్. వ్యూహ ప్రతివ్యూహాల్లో అధికార ప్రధాన పక్షాలు. ఆకర్షణ బాధ్యతను ఓ సీనియర్కు అప్పగించిన సీఎం రేవంత్. బీఆర్ఎస్ మండలి పక్షాన్ని కాంగ్రెస్ లో కలుపుకునే వ్యూహం. అడ్డుకునేందుకు కేసీఆర్ ఆలోచనలు. ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ లో చర్చలు అయిపోయింది. కేసీఆర్ పని అయిపోయింది. కేసీఆర్ ఇక్కడ తన కుటుంబంలో కొడుకును అమెరికాకు పంపించేసాయి. నీ బిడ్డను మళ్ళీ అమెరికాకు పంపించేసే. ఆమె బ్యూటీషియన్ దందా చేసుకుంటా, ఏం చేసుకుంటా మాకు సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమకారులుగా మేము చెప్తున్నాం, త్యాగాల తెలంగాణ ఉద్యమకారులుగా కూడా చెప్తున్నాం, జర్నలిస్టుగా కూడా చెప్తున్నాం. ఇక్కడ తెలంగాణ సమాజం కూడా అదే అంటుంది. నువ్వు పంపించేసే. వాళ్ళు ఉండడం ద్వారా నీ చుట్టాలు, నీ కొడుకులు, పరివారం ఉండడం ద్వారా చాలా నష్టం జరిగింది. నీ సంతోష్ రావులను, ఈ కవితలను, ఈ కేటీఆర్లను ఎట్లయితే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిరో అట్లా పంపించేసేయి. పార్టీకి దూరం పెట్టు. ఇంకా చిత్తశుద్ధి ఉంటే నీ బిడ్డ ఎటువంటి అవినీతికి పాల్పడ్డదో, ఎందుకు ఇవాళ తిహార్ జైల్లో ఉన్నది, ఎందుకు సస్పెండ్ చేయలేదు కేసీఆర్ ను నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి? నీ పార్టీ తెలంగాణ ఉద్యమ త్యాగాలతో నిర్మితమైనటువంటి పార్టీ. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులమే మేము అడుగుతున్నాం.
నువ్వెందుకు నీ బిడ్డను అవినీతికి పాల్పడితే సస్పెండ్ చేయలేదు? ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి రాజేను ఏదో కుంటి సాకులు చెప్పి ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాం. కానీ నీ బిడ్డ తీవ్రమైనటువంటి జాతీయ స్థాయిలో తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొని ఇవాళ 102 రోజుల జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి కవిత చేసిన నిర్వాహకంపై నువ్వు కవితను ఎందుకు నీ బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు? తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. ఇప్పుడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమకారులు అడుగుతున్నారు ఈ ప్రశ్న. దీనికి సమాధానం ఏం చెప్తావు? అట్లా నీ కుటుంబాన్ని దూరం పెట్టి రేపు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ఇచ్చిన మాట తప్పుకుంటుందో వాటిపై తెలంగాణ సమాజంలోని ఉద్యమకారులకు ఒక నాయకత్వాన్ని, తెలంగాణ ప్రోగ్రెస్ ఆ ఇన్నారెడ్డి సార్ లాంటి వాళ్ళకు ఒక నాయకత్వం, చెరుకు సుధాకరణ లాంటి ఒక సామాజిక దృక్పథం కలిగినటువంటి వాళ్ళకు ఒక నాయకత్వం ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ చేతిలో పార్టీ పెట్టి బీఆర్ఎస్ పార్టీని పెట్టు. చూడు ఎట్లా నడుస్తుందో చూడిగా. ఇట్లా అనేక శక్తులు తెలంగాణ ఉద్యమకారులకు నీ బీఆర్ఎస్ పార్టీని ఇలా అర్పించి, ఎందుకంటే రేపు నీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కనుమరుగయ్యేటటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ త్యాగాలతో నిర్మించుకున్నారు ఈ తెలంగాణ ప్రజలు. కానీ కుటుంబ స్వార్థం కోసం నువ్వు ఉపయోగించుకున్నావు. ఇప్పటికైనా నీ యొక్క బంధువు వర్గాన్ని మరిచి వాళ్ళని పక్కకు తొలగి ఎవరైతే అవినీతి ఆరోపణలు ఇరుక్కున్నారో ఆఖరికి హరీష్ రావు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఏం శుద్ధపూసేం కాదు. వీళ్ళందరినీ పార్టీ నుంచి డిస్మిస్ చేసి ఒక ప్రకటన చేసి నా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల, తెలంగాణ అమరవీరుల త్యాగాల ఫలితమే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అలియాస్ నేటి టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ, వారికి నేను ఈ బీఆర్ఎస్ పార్టీని అంకితం చేస్తున్నాను, ఇక తీసుకోండి అని చెప్పేసి నువ్వు ఒక ప్రెసిడెంట్గా ఉండి దాన్ని ఒక సామాజిక శక్తుల్లో పెడితే అప్పుడు కాంగ్రెస్కు సరైనటువంటి ప్రతిపక్షంగా ఇక్కడ తెలంగాణలో ఉండి కొట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఆ త్యాగం నువ్వు చేయగలుగుతావా? బంధువు ప్రీతి, నీ కొడుకులు బిడ్డలపై ప్రేమ, వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళ ఆస్తులు దోసుకోవడం, ఆస్తులలో నేను నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక అందులో మీ అన్ని అవినీతి రంకులన్నీ బయటపడడం, ఇప్పుడు విచారణలు ఎదుర్కోవడం జరుగుతుంది. కానీ నువ్వు ఆ చట్టం నుంచి బయటపడి తెలంగాణకు ఇలా నువ్వు ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అంకితం చేసి ఇది ఆ ఇన్నారెడ్డి సార్, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడులో ప్రముఖుడు ఇన్నారెడ్డి సార్, అట్లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టి చెరుకు సుధాకర్ ఆనాడే పీడీ యాక్ట్ను ఎదుర్కొన్నటువంటి గొప్ప ఉద్యమకారుడు, సామాజిక ఉద్యమకారుడు, వీళ్ళ చేతిలో పెట్టి తెలంగాణ ఉద్యమకారుల చేతుల్లో పెట్టి ఆ పార్టీని చలో మామూలు ప్రతిపక్షం ఏర్పడదు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడానికి. నీ ఎమ్మెల్యేలు మొత్తం రోజు రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమంగా గుంజుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేపు ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీలాగనే ఇలా ఏలుకోవాలని చూస్తుంది. నువ్వు 2018లో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని సిఎల్పిని విలీనం చేసుకున్న ప్రక్రియను ఇలా రేవంత్ రెడ్డి అదే చేస్తున్నాడు. రేపు ప్రతిపక్షం లేకుండా చేసి మేము ఆడిందే ఆట మాది మొత్తం పటేల రాజ్యం కావాలి, పటేల రాజ్యాన్ని తూచా తప్పకుండా 100% నెరవేర్చాలి, నాపై పటేళ్లు మా సామాజిక వర్గం చాలా నమ్మకం పెట్టుకుంది, ఏ ప్రయోజనమైనా మా సామాజిక వర్గాలకు అంటే అందులో ఉన్న రెడ్డి పేదలకు కాదు సంబంధించే అంశం, మా సమాజంలో బాగా బలిసిన పటేళ్లకు మేలు జరిగే విధంగా విధానాలు రూపొందించుకొని ప్లానింగ్ చేసుకునే ఉన్నా దాన్ని అమలు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ఉవ్విల్లుతున్నారు. అప్పుడు దొరల తెలంగాణ పోయింది, నేను పటేళ్ల తెలంగాణ వచ్చింది. ఇక్కడైనా కేసీఆర్ కొంత త్యాగం చేయి. ఈ వాళ్ళు చాలా సంపాదించుకున్నారు, తరతరాలుగా తాము సంపాదించిన సొమ్ముని ఇవాళ తరాలు కూర్చొని తినే అంత సొమ్ముని సంపాదించుకున్నారు మీరు, నీ కుటుంబ పరివారం అంతా. నువ్వు ఒక్కడు ఈ మాట అని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ జాతికి నువ్వు అంకితం చేస్తే నువ్వు నెంబర్ 1 గుండెలో దాపెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అది ఒక్కటే నీకు మార్గం. ఈ పార్టీని ఉద్యమకారులు ఇలా టీఆర్ఎస్ పార్టీ ఆనాడు వ్యవస్థాపకులు ఎవరికైతే నువ్వు దగా చేశావో వాళ్ళకు అప్పగిస్తే చెరుకు సుధాకర్ లాంటి సామాజిక ఉద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారులకు జైళ్ల పాలైన తెలంగాణ ఉద్యమకారులకు ఈ పార్టీని అప్పగిస్తే ఒక మంచి ప్రతిపక్షంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే పార్టీగా తెలంగాణ ప్రజలు నిలుపుకుంటారు. ఆ పని నువ్వు చేస్తావా? చెయ్యి. అట్లా చేస్తే నీకు ప్లేస్, లేకపోతే ప్రతిసారి మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా నిన్ను దుమ్మెత్తి పోసే పరిస్థితి తెలంగాణ ఉద్యమకారులు, ఇక తెలంగాణ జర్నలిస్ట్ ఉద్యమకారులు ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటారని చెప్తున్నాం. మరొక ముఖ్యమైనటువంటి వార్త, ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఘనకార్యం సూర్యాపేట జిల్లాలో
ఇల్లు లేకున్నా రెగ్యులరైజ్, బీఆర్ఎస్ లీడర్ల భూదందా. సూర్యాపేట కలెక్టరేట్ దగ్గరలో కబ్జాలట. సర్వే నెంబరు 126లో ఇల్లు లేకున్నా పట్టాలు చేసిన ప్రభుత్వ భూములు ఇవే. చూసినా, ఇక సర్వే నెంబర్ కలెక్టరేట్ సమీపంలో ఉంటుందట. విలువైన భూములు కలెక్టరేట్ సమీపంలో అంటే ఆ సర్వే నెంబర్ వచ్చేసి 126లో ఇండ్లు లేకున్నా, ఇండ్లు కనిపిస్తున్నాయి మనకి ఈ చిత్రంలో? ఒక్క ఇల్లు కూడా కనపడతలేదు. కానీ ఆ ఇండ్లు లేకున్నా పట్టాలు ఇచ్చిరట. గది జగదీష్ రెడ్డి ఆ జగదీష్ రెడ్డి తమ బీఆర్ఎస్ నాయకులకు ప్రజాప్రతినిధులకు దొడ్డిదారిన ఇచ్చినటువంటి పరిస్థితి. ఎటువంటి ఇండ్లు లేకున్నా జీవో 58-59 కింద క్రమబద్ధీకరణ. అక్రమార్కుల్లో జెడ్పీటీసీలట, కౌన్సిలర్లు, మాజీ మంత్రి అనుచరులు, చుట్టాలు, గుడిసెలు తొలగించి గులాబీ లీడర్లకు పట్టాలు ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్లు ఈ పని చేసినందుకు అక్కడ ఎవరైతే బాధ్యత జగదీశ్వర్ రెడ్డి చెప్పినట్టు చేసిన రెవెన్యూ ఆఫీసర్కి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందా? ఏం చేసి అసలు లేనోళ్లకు గూడు కల్పించాలి. ఒక్కొక్కడు జెడ్పీటీసీగా పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో చూసాం మనం. ఒకడు కౌన్సిలర్ చేయాలంటే లక్షల్లో ఖర్చు చేసేటటువంటి పరిస్థితి. ఏం తక్కువైంది వాళ్ళకు? బాగా బలిసి ఎన్నికల్లో డబ్బు కూడా కట్టుకొని ఎన్నికల్లో నిలబడే రాజకీయ వ్యవస్థ, బలిసినోడే ఎన్నికల్లో నిలబడుతున్నాడు. అటు చిన్న కౌన్సిలర్ ఎన్నికల నుంచి మొదలుకుంటే జెడ్పీటీసీ ఎన్నికల వరకు బలిసినోడే నిలబడతాడు. నిజంగా రాజకీయ సేవ చేద్దాం అనుకోవడానికి అవకాశం రాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు కనుక. అట్లాంటిది బాగా బీఆర్ఎస్ పార్టీ ఏలుబడిలో అక్రమ సెటిల్మెంట్లతో బాగా దొబ్బి తిని బలిసినటువంటి బడా లీడర్లకు, కొందరు జెడ్పీసీలకు కూడా ఖాళీ జాగాలో జీవో నెంబర్ ఎవరికి అవ్వగానే ఇల్లు లేని, కూడు గూడు గుడ్డ లేని, ఇల్లు లేని అభాగ్యులకు ఇల్లు కావాలి. మనం వచ్చి చూద్దాం సూర్యాపేటలో ఎంతమంది రోడ్ల పాలై బతుకుతున్నారు. రోడ్ల మీద ఇల్లు లేక, గూడు లేక సూర్యాపేట పట్టణంలో, చుట్టుముట్టు ప్రాంతాల్లో, సూర్యాపేట జిల్లాలో కొన్ని పట్టణాలలో, మండ సెంటర్లో, కిరాయిళ్లలో ఎందరో అభాగ్యులు బతుకుతున్నారు. జగదీష్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు. సిగ్గుండాలేమన్నా. ఇవాళ నువ్వు చేసినటువంటి అవినీతి భాగవతం ఇవాళ వెలుగు పేపర్ బయటికి తీసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి విలేకరులు బయటకు తీసుకురావడం చాలా ప్రజలకు మేలు చేసేటటువంటి అంశం. ఏం శుద్ధపూస అని చాలా ప్రకటనలు ఇస్తున్నావు. నిన్న మొన్న జగదీష్ రెడ్డి నీ ఏలుబడిలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకున్నావు? తెలంగాణ ఉద్యమకారులపై ఇప్పటికీ కేసులు నడుస్తున్నా కానీ ఒక్కనాడు కూడా నోరు మీద పని జగదీష్ రెడ్డి చూసినావా? నువ్వు చేసినటువంటి ఒక దొంగ పనులకు, అడ్డదారి పనులకు ఏ రకమైన సిచ్యువేషన్ తీసుకొచ్చినావు? మాజీ మంత్రి అండదండతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హంపట్ చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాల 90 మంది కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాజేశారు. ఏం తక్కువైందయా మీకు? కలెక్టరేట్ సమీపంలో 58-59 జీవోను, పేదలకు ఉపయోగపడాల్సినటువంటి జీవోను, గూడు లేని అభాగ్యులకు ఉపయోగించాల్సినటువంటి జీవోను బాగా అవినీతితో బలిసి ఇవాళ ఎన్నికల్లో నిలబడి గెలిచిన కొందరు ఒక ఏమనాల వాళ్ళను దగాకోర్లకు కేటాయించింది. ఆ దగాకోరు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. స్పష్టంగా చెప్పొచ్చు ఎంత లంగ పనులు చేసినో చూడ మనం చెప్పొచ్చు. మాజీ మంత్రి అండదండతో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ లీడర్లు దొరికినంత భూమిని హంపట్ చేశారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో విలువైన 5 ఎకరాలను 90 మంది గులాబీ లీడర్లు కాల్ చేశారు. ఇల్లు లేకున్నా 58-59 జీవోల కింద రెగ్యులైజ్ చేసుకున్నారు. అప్పనంగా భూములను కొట్టేసిన వారిలో సాక్షాత్తు జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంచర్లు ఆయన చుట్టూ ఉండడం గమనార్హం. ఇప్పటికే ఆ భూమి ఇండ్లు లేని పేదోళ్ల గుడిసెలు వేసుకోగా వాటిని తొలగించి గులాబీ లీడర్లు ఆక్రమించుకున్నారు. ఆపై పట్టాలిచ్చి రెవెన్యూ అధికారులు తమ భక్తిని చాటుకున్నారు. సిగ్గుండాలే. చదువుకు ఒక ఎంఆర్ఓ కావడానికి ఒక ట్రైనింగ్ ఇస్తారు ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి. సిగ్గుండాలా ఎంఆర్ఓకి తీయడానికి? శరం ఉండాలే కనీసం. ప్రజలు తూ అని ఊహించేటటువంటి పరిస్థితి ఈ వార్తను చూసి మీ మొఖాల మీద. పేరు తెప్పించుకుంటే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నారు, కానీ ఉన్నత చదువులు చదివిస్తే అధికారులు అయ్యిండ్రు. కానీ మీరు చేసేదాన్ని ఏం పనులు, లుచ్చా పనులు చేస్తున్నారు. ఉన్నోని జేబులో నింపుతున్నారు. ఇట్లాంటి అధికారులు చాలా మంది ఉన్నారు. మొన్న క్రితం పోయిన ఎంఆర్ఓ రాజపేట, యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో కూడా అటువంటి ఒకడు ధరణి పేరుతో ధరణి మార్చి చాలా గూండాయుధం చేసినటువంటి పరిస్థితి.
ఇట్లాంటి అధికారులను తెలంగాణ సమాజం ఎండగట్టాలి. ఈ ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఈ పనులు చేయడానికా మీ తల్లిదండ్రులు ఉన్నత విద్యను చదివిపిస్తే ఈ పనులు చేస్తారా? అన్నం లేనోనికి అన్నం కల్పించేటటువంటి పని చేయండి, స్వార్థకం చేసుకోండి. ఇలా గూడు లేనుకో గూడు కల్పించేటటువంటి పని చేయండి. అధికారులారా మీకే చెప్తున్నాం. ఇట్లాంటి చదివేసే కదా నుండి భక్తిని చాటుకున్న ఇట్లాంటి అధికారులుగా మిగతా అధికారులు ఉండొద్దని మనం కోరుకుందాం. పేదోళ్ళ గుడిసెలు తొలగించి కూడా సర్వే నెంబరు 126లో గతంలో పేదలు గుడిసెలు వేసుకొని ఉన్నారు. 2018 ప్రభుత్వం తమకు పట్టాలు ఇవ్వాలని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయితే రెవెన్యూ ఆఫీసర్లు పోలీసుల సమక్షంలో పేదలు వేసుకున్న గుడిసెలను ఎన్నోసార్లు తొలగించారు. అంతేకాకుండా ఆందోళన చేస్తున్న సమయంలో వారిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు. దీంతో తమకు న్యాయం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఎన్నిసార్లు కలిసినా వేడుకున్నారు. అయినా వారి విషయంలో ఏనాడు స్పందించలేదు. కానీ ఆయన అనుచరులు బంధువులు బీఆర్ఎస్ లీడర్ల పేరట మాత్రం సుమారు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయడం కోసమేరపని చెప్పేసి ఇక్కడ ఈ దొంగ నాటకాలన్నీ బయటపడ్డాయి. పేదోళ్ళు పాపం గూడు లేనోళ్ళు నిజమైనటువంటి లబ్ధిదారులు పోయి అట్లా గుడిసెలు వేసుకుంటే కేసులు చేపించారు. ఇట్లా ఆర్భాటలాగా మొత్తం అధికారులు వచ్చేసి పోలీస్ అధికారులను తీసుకొచ్చి గుడిసెలు నిలబెట్టడం చేసి జైల్లో పాలు చేసినటువంటి పరిస్థితి. నిజంగా గూడు కోసం తల్లాడేటోళ్ళు నిజమైన వాళ్ళు నిరుపేదలు వాళ్ళు గుడిసెలు వేసుకుంటేనేమో జైల పాలు చేస్తారు. ఇక మీ బీఆర్ఎస్ పార్టీ అన్యాయాలకేమో 56 మందికి 5 ఎకరాలు అప్పనంగా కట్టబెట్టేటువంటి పరిస్థితి వేసినామంటే జగదీష్ రెడ్డి ఇలా ఎక్కడ తలబెట్టుకుంటావు? కేసీఆర్ మద్దతుతో ఈ పని చేసిన జగదీష్ రెడ్డి ఎక్కడ తలబెట్టుకుంటావు? తెలంగాణ ఉద్యమకారుల తరఫున కూడా నిన్ను ప్రశ్నిస్తున్నాం. జగదీష్ రెడ్డి ఎక్కడ తలబెట్టుకుంటావు? దీనికి సంజాయిషి ఏమిస్తావు ప్రజల ముందు? ఇలా నువ్వేం సంజాయిషిస్తావు ఈ స్టేట్మెంట్ కానీ ఇలా అడుగుతున్నాం. కొంపల్లి శ్రీ చైతన్య హాస్టల్లో సూసైడ్ అనుమానాస్పద మృతి. కొంపల్లిలోని స్కూల్ గేట్ ముందు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థి సంఘాల ఆందోళన. కొంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. పోలీసులు బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామానికి చెందిన బీరయ్య మాధవి దంపతుల కుమారుడు మల్లికార్జున్ 12ను ఏడాదిగా కొంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్లో చదివిస్తున్నారు. వేసవి సెలవుల అనంతరం తల్లిదండ్రులు సోమవారం బాలుడిని హాస్టల్ చేర్పించారు. మల్లికార్జున్ ప్రస్తుతం 7వ తరగతి చదువుకుంటున్నారు. అయితే తోటి పిల్లలను కలిసి సోమవారం రాత్రి భోజనం చేసి పడుకున్న బాలుడు మంగళవారం ఉదయం లేవలేదు. అతను రూమ్మేట్స్ ఎన్నిసార్లు పిలిచినా పలకపోవడంతో హాస్టల్ వార్డెన్ సమావేశం ఇచ్చారు. హాస్టల్ వార్డెన్ వచ్చి బాలుని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయితే అప్పటికే మల్లికార్జున్ చనిపోయాడని డాక్టర్లు తెలుపుతున్నారు. తమ బిడ్డ మృతిపై అనుమానం ఉందని నిర్ధారణ జరిపి స్కూల్ యజమానిపై చర్యలు తీసుకోవాలని మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నేను ఒకటి అడుగుతున్నా ఏంటంటే, ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళ మీద తల్లిదండ్రులు ఆధారపడి మా పిల్లలకి ఇంకా మెరుగైన విద్యను అందిస్తారని చెప్పేసి తీవ్రంగా అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే శ్రీ చైతన్య మీద అంత నమ్మకం పెట్టుకున్నారు తల్లిదండ్రులు, అక్కడ చదివిపిస్తారు అనే ఒక నమ్మకం తల్లిదండ్రులు. కానీ దానికి భిన్నంగా ఆ చదువు ఆహ్లాదకరంగా ఉండాలి. పిల్లలకు బాగా ఒత్తిడితో కూడుకున్నటువంటి చదువు ఉండకూడదు. కానీ ఆ చట్రంలో పిల్లల్ని ఒత్తిడి చేసి పిల్లల్ని బాగా బండకేసి రుద్దినట్టు పిల్లల్ని బాగా రుద్ది వాళ్ళపై తీవ్రమైన ఒత్తిడి తేవడం ద్వారా ర్యాంకుల కోసం పోటీ పడే శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యాసంస్థలు పిల్లలపై అధిక ఒత్తిడి తేవడం ద్వారా ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. ప్రభుత్వం ఇవాళ కొన్ని సామాజిక సేవా సంస్థలు ఎవరికి వారు దీనిపై విచారణ చేపట్టాలి. అనేక మరణాలు జరుగుతున్నాయి. ఈ బాలుడు మల్లికార్జున్ మరణాన్ని ఎందుకు కోరుకున్నాడు, ఆయన చనిపోయాడా లేకపోతే చంపారా అనేది తర్వాత విషయం పోలీసులు తెలుస్తారు. కానీ అత్యధికంగా ఒత్తిడికి గురైనట్టు చనిపోతున్నటువంటి మరణాలే మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఎంతో ఆశ మెచ్చుకొని తమ పిల్లల్ని హాస్టల్లోకి పంపిస్తే చదువు ఒక భారంగా మారి ఒత్తిడికి గురై మానసిక వేదనకు గురై ఇలా తనువు చాలిస్తున్నటువంటి విద్యార్థులు చాలా ఆందోళన కలిగించినటువంటి అంశం. విద్యను ఒక ఆహ్లాదకరంగా బోధిస్తేనే బాగుంటుంది. బట్టి పట్టి విద్యను బోధిస్తే సమాజానికి ఆ బట్టి చదువులు వద్దు. సమాజానికి సమాజాన్ని మార్చే చదువులు కావాలి.
ఇలా ఎంత పెద్ద సైంటిస్టులైనా ఎవరైనా ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులైనా రాజకీయవేత్తలైనా తత్వవేత్తలైనా బట్టి చదువులు చదవలేదు, వాళ్ళు మహోన్నత వ్యక్తులయ్యారు. కేవలం బట్టి చదువుల కోసం ఒత్తిడికి గురి చేసి విద్యార్థులను బాగా రుబ్బి వాళ్ళను రకరకాల సిచ్యువేషన్లో వాళ్ళని నిర్బంధించి ఇలా బోధించే పద్ధతులు ఉంటే మాత్రం వాళ్ళకు చాలా కష్టం. విద్యార్థులకు ఆట పాటతో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాతావరణం కల్పించాల్సినటువంటి బాధ్యత ఆయా విద్యా సంస్థలది. ఇకనైనా శ్రీ చైతన్య నారాయణలు మార్చుకోవాలి. మీపై చాలా విమర్శలు వస్తున్నాయి. మీ ప్రతిసారి ఒక విద్యా మాఫియాగా ముందొచ్చి ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని లొంగ తీసుకొని ఇవాళ నిర్బంధ విద్య అంటే ఏంటి అంటే వాళ్ళని మొత్తంగా ఒత్తిడికి లోన్ చేసే విద్యను ఇలా వాళ్ళను రుద్దేటటువంటి విద్యను అమలు చేయడం ద్వారా వాళ్ళు మానసికంగా కృంగిపోతున్నారు. కాబట్టి మనం ఈ యొక్క బాలలను కాపాడుకునేటటువంటి కర్తవ్యం మన అందరిపై ఉన్నది. అటు శ్రీ చైతన్య నారాయణలు ఆ విద్యా విధానాన్ని మార్చి బట్టి చదువుల విద్యా విధానాన్ని మార్చి సమాజానికి ఉపయోగపడే విద్యా విధానంగా పోవాలి. ర్యాంకుల కోసం పోటీ కాదు, విజ్ఞానవంతులను తయారు చేసే దిశగా ఉండాలి. బట్టీగా చదివి బట్టీగా రాసే విద్యార్థిగా కాదు మనకు కావాల్సింది. సమాజాన్ని మార్చేది ఒక తత్వవేత్తలుగా, ఒక సైంటిస్టులుగా, ఇవాళ ఒక తాత్విక రాజకీయవేత్తలుగా తయారయ్యేటటువంటి ఒక నూతన హైటల్లా మనకు ఎందరో శాస్త్రజ్ఞులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళ కొత్తదనాన్ని కనిపెట్టే వాళ్ళు కావాలి తప్పితే ర్యాంకులు సాధించే విద్యార్థులు కాదు. అట్లాంటి వాళ్ళంతా మనకొద్దు. సామాజిక మార్పు కోసం ఇవాళ సమాజాన్ని ఉద్ధరించే విద్యార్థులు కావాలి. అట్లాంటి విద్యని మీరు బోధించండి, ఒత్తిడి చేసే విద్యను మాత్రం బోధించవద్దు. దీనిపై ఈ తెలంగాణ సమాజం అంతా కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ తెలుగు సమాజం కూడా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, నారాయణ శ్రీ చైతన్యాలు చేసే ఘోరాలు ఎన్నో ఉన్నాయి. వాటిపై ఇప్పటికి కూడా ప్రతిఘటన ఎదురవుతుంది, నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం తక్షణం స్పందించి ఒక కమిటీ వేసి అసలు అక్కడ విద్యా విధానం ఎట్లా అమలు చేస్తున్నారు, ఎందుకు విద్యార్థులు ఇలా ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి ఒక మానసిక శాస్త్రజ్ఞులతో ఒక కమిటీ వేసి నిజ నిర్ధారణ జరిపినప్పుడు ఎన్నో విషయాలు బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాని ఆధారంగా వాళ్ళను ఎట్లా కట్టడి చేయాలి, శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థను ఎట్లా కట్టడి చేయాలి, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థను, ఈ మాఫియాను ఎట్లా అడ్డుకోవాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తే మాత్రం ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. ప్రతిపక్ష నేతగా రాహుల్, ప్రొటెం స్పీకర్ కు సోనియా లేఖ, పార్లమెంట్లో రాజ్యాంగ ప్రతినిధి పట్టుకొని ప్రమాణం చేస్తున్న రాహుల్ గాంధీ మార్షల్స్ తో కరచలం అనేది ఒక వార్తగా చూసి, చెప్పేందుకే నీతులు, ప్రతిపక్షాలకు ప్రధాని శుద్ధులు, కీలక అంశాలపై చర్చ పెట్టండి, తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం, ప్రభుత్వ విధానాలకు ప్రజలు మద్దతు ఇచ్చారని బకాయింపులు, కింద పడ్డా తనదే పై చేయి అంటున్న మోడీ, 10 ఏళ్ళు అప్రకటిత ఎమర్జెన్సీ అని ఒక వార్త చూడొచ్చు. ఇప్పుడు మోడీ పదే పార్లమెంట్లో ఏమంటుందంటే, ఎప్పుడో 50 ఏళ్ల కింద ఇలా ఎమర్జెన్సీ విధించారు. ఆ ఎమర్జెన్సీలో మొత్తము దేశము అల్లకల్లోలమైంది, ప్రజాస్వామిక హక్కులు లేకుండా చాలా విధ్వంసం చేశారు ప్రజాస్వామ్యాన్ని మోడీ చెప్తున్నాడు. కానీ ఇది అది ఒకసారి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మోడీ ఇవాళ పాటిస్తున్నటువంటి విధానం మీద అప్రకటిత ఎమర్జెన్సీని దేశంలో అమలు చేస్తున్నాడు. ఆ అప్రకటిత ఎమర్జెన్సీ దేశంలో అమలు చేసి కొన్ని నల్ల చట్టాలు ఇప్పుడు జూలై 1 నుంచి తీసుకువచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాలను, క్రిమినల్ చట్టాలను ప్రజలపై రుద్ది, ప్రజలపై నిర్బంధం మోపి ప్రజలను అణచివేసేటటువంటి చట్టాలను తీసుకొస్తున్నాడు. ఈ చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు, ఈ నిరంకుశ చట్టాలంటే రేపు కార్పొరేట్ సంస్థలకు ఇలా ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ప్రకృతి వనరులు కట్టబెట్టి ఇలా ప్రశ్నించే ఎవరైనా ప్రశ్నిస్తే, కార్పొరేట్ శక్తులకు సేవలు చేసే దాంట్లో ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ ప్రశ్నను, వాళ్ళ గొంతును అంచడానికే ఈ నిరంకుశ చట్టాలు చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మోడీ అనునిత్యం దేశంలో 10 ఏళ్ల పాలన నుంచి కూడా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది మోడీ పాలనలో. కానీ దాన్ని ఇవాళ ప్రతిపక్ష నేత కూడా, కాంగ్రెస్ ప్రతిపక్ష నేత కూడా ప్రశ్నించడం జరిగింది. మోడీ ఒక ఎజెండాగా ముందు తీసుకొస్తుండు, ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ఇన్ని పాపాలు చేసిందని. అందరికీ తెలుసు ఎమర్జెన్సీలో కాంగ్రెస్ ఇన్ని పాపాలు చేసిందంటే వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆనాడే ప్రజలు బుద్ధి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చాలా కాలం పాటు అధికారాన్ని ఇవ్వలేదు కేంద్రంలో. వాళ్ళ యొక్క పాపానికి పశ్చాత్తాపం ఆనాడే ప్రజలు గుణపాఠం చెప్పారు. మరి నువ్వు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు మొత్తం పదే అదే ప్రధాన ఎజెండాగా, వేరే ఎజెండాలు లేవా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 6 నెలలు తెలంగాణలో, అక్కడ ఏం చేస్తుందని ప్రశ్నించలేవా?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక న్యాయం అన్నాడు. కానీ అదే తెలంగాణలో ఇక్కడ రెడ్డి రాజ్యం నడుస్తున్న తెలంగాణలో రెడ్డి క్యాబినెట్ కి ఎక్కువ మంత్రులు ఇచ్చిన అంటే బాగుంటుండే కదా, రాహుల్ గాంధీకి చెంపపెట్టుగా ఉంటుంటే కదా. ఎక్కడో అంటే పాడిందే పాటరా పాస్పండ్ల పాట అని ఖార్గే చెప్పినట్టు మోడీ గత పోయినసారి ప్రమాణ స్వీకారం సందర్భంగా పార్లమెంట్లో ఏదైతే ముచ్చట్లు చెప్పిండో అదే ముచ్చట్లు చెప్తున్నాడు. ఇంకా వేరే కొత్తదనం ఏమీ లేదు. కొత్తదనం ఏముంటుంది? ఎప్పటికీ ఇలా ఇక్కడ దోపిడీ శక్తులకు కార్పొరేట్ శక్తులకు మొత్తం ఇక్కడ వనరులను కూడబెట్టి ఇవాళ ఒకరైతే ఇక్కడ ప్రజాధనాన్ని బ్యాంకుల ద్వారా అప్పు తీసుకొని పారిపోయిన వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నావు మోడీ? అటువంటి వాటి పట్ల మన చిత్తశుద్ధి నిరూపించినవా? కాబట్టి ధీటైన ప్రశ్నలు కూడా ప్రతిపక్షాలు వేస్తున్నాయి. నువ్వు ఎమర్జెన్సీని ఊకే తీస్తే కూడా అత్యంత హాస్యాస్పదంగా ఉంది. తీయాలి, తీసి దాన్ని ఖండించాలి అంతవరకే. కానీ ఇవాళ నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు చేసే అప్రకటిత ఎమర్జెన్సీ ఏంటి? ఇవాళ ఊపా లాంటి చట్టాలను తీసుకొచ్చి నిరంకుశంగా ఇక్కడ ప్రజాస్వామిక వాదులపై, కవులపై, కళాకారులపై, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి ఊపా ద్వారా నిర్బంధించి ఇవాళ 5,000 మందికి పైగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి దేశ పౌరులను అక్రమంగా నిర్బంధించడం ద్వారా నువ్వు ఎట్లా అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నావు అనేదానికి సాక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా దేశం అభివృద్ధి ఎజెండాగా ముందు రండి. కానీ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్తూ వాళ్ళట్లా చేశారు, మరి నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉన్నది. దళిత విద్యార్థుల పేరుతో రూపాయలు 300 కోట్లు మాయం. ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థ ఘరానా మోసమట. విద్యా భోజన వసతి కల్పిస్తున్నట్లు ప్రచారం. 18 దేశాల నుండి విరాళ సేకరణ. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ శుక్రవారం శనివారంలో 11 ప్రాంతాల్లో సోది. సరే, చాలా ఘోరం ఇది. ముందే దళితులు, ఎవరు ఆదివాసీ చెంచులు, ఇవాళ రకరకాల వెనుకబాటుతనంతో ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లాంటి మాయగాళ్ళు ఏ రకంగా వివిధ దేశాల నుంచి వసూలు చేసి తమ దుర్వినియోగంకు పాల్పడుతున్నారో, దళిత విద్యార్థుల పేరు చెప్పి దుర్వినియోగంకు పాల్పడుతున్నారన్న విషయంపై ఇవాళ మన దర్యాప్తు కొనసాగుతుంది. ప్రతి నలుగురిలో ఇది ఆందోళనకరమైనటువంటి వార్త. ప్రతి 4 కొత్త షుగర్ పేషెంట్లలో ఒకరు 40 ఏండ్ల లోపు వారే. 18 ఏండ్ల లోపు చాలా మందికి టైప్ 2 డయాబెటీస్. అమ్మాయిల కంటే అబ్బాయిలకే షుగర్ ముప్పు. లైఫ్ స్టైల్ ఒబిసిటీ ప్రధాన కారణం. PGIMR చండీగఢ్ స్టడీ వెల్లడి అట. ఇది ఆందోళన గురి చేసేటటువంటి అంశము. 40 ఏళ్ల లోపు వారేనట. ఇవాళ అంటే ఇలా దీనికి ప్రధాన కారణం కూడా లైఫ్ స్టైల్, ఒబిసిటీ ప్రధాన కారణం. లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బజార్లో ఏది కనపడితే అది తిని అడ్డగోల వాడు మొత్తం మురిగిన నూనెలో ఇవాళ వేసిన మిర్చి మరి రేపు అదే నూనెలో మిగిలిచ్చి మళ్ళీ అదే నూనెలో దేవి మళ్ళీ ఎల్లుండి ఇట్లా వారం రోజులు అదే నూనెలో మిర్చి దేవితే ఏమవుతుంది? అందులో క్యాన్సర్ కారక విష పదార్థాలు తయారవుతాయి. ఇవాళ అనేక షుగర్ లాంటి అనేక శరీరాన్ని ప్రభావితం చేసినటువంటి వాటికి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం బయట రోజు అనునిత్యం చూస్తున్నాం ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడుల్లో మొత్తం ప్రజా ఆహారం అనేది కొన్ని చాలా హోటళ్లలో భద్రత లేదు, మొత్తం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటటువంటి వ్యవహారం ఉందని చెప్పేసి సంబంధిత వ్యక్తులపై ఆ హోటళ్లపై దాడులు చేసి అనేక కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇవే సాక్ష్యాలు కదా. కాబట్టి బయట ఫుడ్ సేఫ్టీ లేనప్పుడు మరి ఎందుకు బయట తినాలి? ఇక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా కొంత ఈ విషయం పట్ల కొంత చైతన్యం తెచ్చుకోవాలి. తమ ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకోవద్దు. ఏది పడితే అది బయట తినడం ద్వారా ఆరోగ్యాలపై తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడేది కూడా మంచి నూనె కాదు. ఇక అన్ని పదార్థాలను కూడా కల్తీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువంటి హెచ్చరికల పట్ల ప్రజలు కొంత జాగృతమై ఈ యొక్క సమాజంలో మనం నివసించేటటువంటి ఈ యొక్క పరిస్థితుల్లో అన్నిటి పట్ల జాగృతమై ఉంటేనే మనం బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. మరో వార్త, రైతు భరోసాపై ఒపీనియన్లు తీసుకుందాం. ఇంకా తీసుకునే కానే ఉన్నారు ఆ ఒపీనియన్లు. మీరు ప్రకటించి ఇప్పటికీ 3 రోజులు అయింది. రైతు భరోసాపై ఒపీనియన్లు తీసుకోవాలని చెప్పేసి మరి ఇప్పుడు ఈ పంటకి ఏమి ఇస్తారు? ఈ పంటకు ఏ భరోసా ఇస్తారు? ఇప్పటికీ ఎప్పుడో రైతు భరోసా పడాలి, కానీ రైతు భరోసా పడలేదు.
ఒపీనియన్లు తీసుకునే కానే ఉన్నారు, ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి లేరు కాంగ్రెస్ పార్టీ అని స్పష్టంగా చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ కొన్ని డిమాండ్లు వస్తున్నాయి. 15 ఎకరాలకు ఉన్న వారికి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కమ్యూనిస్టు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మరి అది కమ్యూనిస్టు పార్టీలలో వాస్తవంగా ధనిక రైతులు ఉన్నారు కాబట్టి ఆ ధనిక రైతుల ప్రయోజనం కోసం వాళ్ళు డిమాండ్ చేస్తున్నారా అని కూడా ఒక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సరే, అవన్నీ విషయాలు పక్కకు పెడతాం. 5 ఎకరాల వరకు రైతు బంధు కుదించాలనేది ఎక్కువ వరకు తెలంగాణ సమాజం కొంత డిమాండ్ వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే రైతు బంధు దుర్వినియోగం కావద్దని చెప్పేసి. కానీ ఇప్పటి పంట సీజన్ కు ఎందుకు రైతు బంధు అందియలేదు? దానిపై సంజాయిషి ఇవ్వాలి కదా. ఇప్పటి పంట సీజన్కు రైతుకు భరోసాగా నిలుస్తూ రైతు భరోసా ఇస్తే ఇప్పటికీ వాళ్ళు అన్నిటికీ ఇత్తనాలకు, అన్నిటికీ దున్నకానికి, అన్నిటికీ వాళ్లకు మీరు ఇచ్చేటటువంటి రైతు భరోసా ఉపయోగపడేది. కానీ ఎందుకు ఇవ్వలేదు అనేది ఇవాళ రైతులు తీవ్రంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో రైతు భరోసాపై ఒపీనియన్లు తీసుకుందామనే కాన్నే ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక కార్యాచరణ ప్రకటించిండ్రు. జూలై 14 వరకు రైతు భరోసాపై ఒక కమిటీ వేసుకున్నారు. రైతు భరోసాపై ఆ కమిటీ ఏం చేయాలి, తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చర్చ జరగాలంటే అది ఎప్పుడు జరగాలి? మరి ఇప్పుడు రైతు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక సమస్యలో రైతులకు రైతు భరోసా ఏది? మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. ఎట్లాగైతే మీరు ఎన్నికల ముందు మీ మేనిఫెస్టోలో రైతు భరోసా ఈ విధంగా ఇస్తామని మాట ఇచ్చి నేను తప్పించుకునే పరిస్థితి చేస్తున్నారు అంటే తప్పించుకుంటే కాలయాపన చేస్తున్నారు. మీ కాలయాపన ద్వారా రైతు భరోసా అందక అప్పులు అప్పులో కూరుకుపోయేటటువంటి పరిస్థితి నేపథ్యం ఇప్పుడు ఉంది కనుక తక్షణం రైతు భరోసా ప్రకటించి మీరు నిదానంగా చేసుకోండి. రైతు బంధు 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, తర్వాత ఎక్కడ ఏది ఇవ్వాలి, తర్వాత ఎట్లా స్టడీ చేయాలి అనేది అది దీర్ఘకాలిక అంశంగా ఊరుకున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పుడు రైతు భరోసా వేసి మీరు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఎందుకంటే ఇప్పటి రైతు భరోసా అంతా కాలయాపన చేస్తే మాత్రం ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తున్నది. ఇప్పుడు గ్రామాల్లో ఆల్రెడీ ప్రజలు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు కనుక తక్షణం మీరు చిత్తశుద్ధిని నిరూపించుకొని తప్పించుకోకండి. ఎందుకంటే కొంచెం డొంక తిరుగుడు మాటలు మానుకోవాలి ప్రభుత్వాలు. ఏదో ప్రజలను ఏదో మాయలో పడేయడం, ఇక మేము చెప్పిందే నడుస్తుంది అని అనుకుంటారు. కానీ ఇప్పటి పంట సీజన్కు మీరు రైతు భరోసా ఇవ్వకుండా మేము స్టడీ ఒపీనియన్లు తీసుకుంటాం, అది చేస్తామంటే తీసుకో, ఎవరు కాదనరు. ఫస్ట్ ఇచ్చి తీసుకో. ఇప్పుడు ఆల్రెడీ ఎప్పుడో వేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయంలో ఎప్పటికో రైతు బంధు పడేది. రైతులు ఆ రైతు బంధువును ఆసరా చేసుకొని కొంత వ్యవసాయాన్ని దున్నకాలకి, విత్తనాలకు ఆర్థిక సాయాన్ని తోడ్పాటుతో చేసుకునే వాళ్ళు. కానీ నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు భరోసా ఇస్తలేవు. రైతు రుణమాఫీ అన్నావు కరెక్టే, కానీ ఈ సంవత్సరం మీరు రైతు భరోసా ఇవ్వకపోవడం ద్వారా మరి ఎక్కడ అప్పులు తెచ్చుకోవాలి? వడ్డీకి అప్పులు తెచ్చుకునేటటువంటి పరిస్థితి రైతులు ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు లేట్ చేయడం ద్వారా ఇప్పటికీ రైతులు విత్తనాలకు దానికి ఎన్ని అప్పులు చేసి ఉంటారు. ఒకవైపు రుణమాఫీ అని చెప్పారు, మరి ఇప్పుడు రైతుల్ని మళ్ళా అప్పుల్లో కూరుకుపోయే విధంగా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు ఈ విషయాల పట్ల మీరు దృష్టి సారించాలి. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు, మన ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని మీరు మాట ఇచ్చిపోయారు. కానీ రేవంత్ రెడ్డి ఇట్లా ప్రభుత్వం ఈ రకంగా కొన్ని డొంక తిరుగుడు వ్యవహారాలు చేస్తుంది. దీన్ని ఖచ్చితంగా డొంక తిరుగుడు వ్యవహారాలే అనాలి. ఇచ్చిన మాటను తప్పించుకొని కాలయాపన చేసేది రైతు భరోసాలా మనకు కనిపిస్తున్నది. తప్పకుండా యావత్ తెలంగాణ సమాజం రైతులు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. తక్షణం ఇది ఇచ్చి ఆ పని చేయండి. తర్వాత అన్ని ముచ్చట్లు చెప్పండి. మస్తు ప్రకటనలకే పరిమితం అయిపోయినరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రైతు భరోసాపై ఒపీనియన్ తీసుకుందాం అనేది కేవలం ప్రకటనలకే పరిమితం అయిపోయినావు. బీసీ కులగణన కూడా అదే రకంగా ఉన్నది. బీసీ కులగణన ద్వారా కూడా దీర్ఘకాలికంగా గత 70 సంవత్సరాలని ఇక్కడ దేశాన్ని వెళ్ళినటువంటి ఎన్నోసార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ బీసీ కులగణనని ఎన్నోసార్లు మాట తప్పినటువంటి చరిత్ర చూస్తున్నాం. కానీ రాహుల్ గాంధీ ఒక యువ నాయకుడు ఇలా ఖచ్చితంగా నేను అమలు చేస్తా అని చెప్పేసి భారత్ జోడో యాత్రలో సామాజిక అంశాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సామాజిక వర్గాలకు ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అనగాధ వర్గాలకు నేను తోడుగా ఉంటానని ముందుకొచ్చి ఈయన
చేయడం ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది, మా అందరికి కూడా ఒక నమ్మకం కలిగింది. కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ బీసీ కులగణన కూడా అదే రకంగా అదే స్థితికి తీసుకొచ్చారు. కాబట్టి తక్షణం చిత్తశుద్ధిని నిరూపించుకొని ఈ సీజన్ కు రైతుకు పంట రుణాలకు సహాయపడే విధంగా రైతు బంధు ఇవ్వాలన్నది ఒక ప్రధానమైనటువంటి విషయంగా మనం చూసుకోవచ్చు. జీపీ భవన్ నిర్మాణానికి నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ను కోరిన మంత్రి సీతక్క అని చెప్పేసి ఒక వార్తా కథనం ఉంది. తెలంగాణలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క కేంద్రానికి విజ్ఞప్తి చేశారని చెప్పేసి ఒక వార్త. రాహుల్తో సీతక్క భేటీ, అట్లాగే రాహుల్ని సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ఎంపీ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా శాలువాతో కప్పి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ సిపిఐ నాయకుడి మాట చూద్దాం. నాడు మెజార్టీ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు పోతుంటే కేసీఆర్ గుండెలు బాదుకోవడం విడ్డూరం. కూనంనేని మంచి స్టేట్మెంట్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పూర్తి స్థాయి మెజార్టీ ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోలేదా అని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ను బలహీనపరిచి పరోక్షంగా బీజేపీ బలోపేతానికి సహకరించాలని ఆరోపించారు. అదే కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతుంటే గుండెలు బాదుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఇది వాస్తవం కాదా? మరో స్టేట్మెంట్ కూడా ఇస్తున్నారు. సింగరేణిని ప్రైవేటీకరించబోమని గతంలో ప్రధాని మోదీ ప్రకటించారు అని కూనంనేని ఇవాళ ఆరోపిస్తున్నారు. మరి సింగరేణిని ఇవాళ ప్రైవేటీకరించేటటువంటి ఈ పరిస్థితులు వేగంగా మార్పు చెందినటువంటి పరిస్థితులు కూడా మనం చూడొచ్చు. అలక వీడని జీవన్ రెడ్డి, ఇవాళ జీవన్ రెడ్డి అలక వీడలేదు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలో ఒక సంక్షోభం వచ్చింది. ఇలా స్థానిక అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కార్యకర్తల మనోభావాన్ని దెబ్బతీస్తూ ఇటీవల ఎమ్మెల్యేను చేర్చుకోవడం ద్వారా, అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవడం ద్వారా చాలా వివాదాలు మొత్తం కూడా పార్టీ అంతర్గతంగా వివాదాలు లేస్తున్నాయి. ఈ క్రమంలో జీవన్ రెడ్డి అలకబూన్నటువంటి నేపథ్యము ఇవాళ జీవన్ రెడ్డికి ఏమాత్రం తెలియకుండా, అక్కడ కాంగ్రెస్ పార్టీ కోర్ క్యాడర్ కి ఏమాత్రం తెలియకుండా ఏకపక్షంగా వచ్చి ఇవాళ మనం ముఖ్యమంత్రి సమక్షంలో అక్కడ ఎమ్మెల్యేని చేర్చుకోవడం పట్ల తీవ్రమైనటువంటి దుమారం కాంగ్రెస్ పార్టీలో రేగుతున్నటువంటి అంశం మనం చూడొచ్చు. తర్వాత ఇక్కడ ఒక డ్రగ్స్ రహిత లక్ష్యంగానే తెలంగాణ పోలీసుకు ప్రజలు సహకరించాలి అని బట్టి ఒక స్టేట్మెంట్ చూడొచ్చు. తర్వాత ఇంకోటి, దళిత విద్యార్థులైతే 300 కోట్ల మాయం, ఆపరేషన్ మొబిలిటీ సంస్థ ఘరానా మోసం, విద్యా బోధన వసతి కల్పిస్తున్నట్లు ప్రచారం, 18 దేశాల నుండి విజయాల సేకరణ, మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, శుక్ర శనివారంలో 11 ప్రాంతాల్లో సోదాలని చెప్పేసి ఒక వార్తా కథనం వచ్చింది. చాలా ఈ ఫ్రాడ్ అనేది అత్యంత దగా ఫ్రాడ్. ఇది దళితులు అనాథ వర్గాలకు సేవ చేస్తామంటూ విదేశాల నుండి నిధులు సేకరించి వాటిని పక్కదారి పట్టించిన ఆపరేషన్ మొబిలైజేషన్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో శుక్ర శనివారాల్లో ఆకస్మిక తనిఖీలు చేసింది. ఈ సోదాల్లో చారిటీ పేరుతో విదేశాల నుండి సేకరించిన ఫారిన్ ఫండ్ దారి మళ్ళినట్లు ఆధారాలు సేకరించింది. ఇందుకోసం సంబంధిత కీలక డాక్యుమెంట్, డిజిటల్ డివైడ్లు తర్వాత స్వాధీనం చేసుకుని సోదాల వివరాలు ఈడీ అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈడీ అంటే మాత్రం ఒకటి భయం అవుతుంది. ప్రత్యర్థ రాజకీయ పార్టీలక లేకపోతే ప్రత్యర్థ మత సంస్థ కంటే హిందూయేతర మత సంస్థల ఆధారంగా ఏవైతే సంస్థలు ఉంటాయో వాటిపై దాడులు చేస్తున్నారా అని ప్రజల్లో కూడా ఈడీ అనగానే అనుమానాలు తక్షణం వస్తాయి. కానీ యాంటీ బీజేపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఈడీ దాడులు చేస్తుందని మొత్తం దేశంలో అదొక మొత్తం ప్రచారం అయిపోయింది. కాబట్టి వాస్తవంగా ఆ కోణం ఉంటే మాత్రం సరైనది కాదు. కానీ నిజంగా దళిత విద్యార్థులకు ఇలా విద్యార్థుల పేరుతో 300 కోట్లు మాయం చేస్తారనే విషయం పట్ల ఈడీ కఠిన చర్యలు తీసుకుంటే ఇలా బాగుంటుంది అనేది మనం కోరుకుందాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ నాంపల్లి కోర్టుకు అందించిన అధికారులు, 3వసారి ఛార్జ్షీట్ దాఖలు, తిరుపతన్న భుజంగరావు పిటిషన్లపై నేడు విచారణ. ఫోన్ ట్యాపింగ్ ఎస్ఐపి లాగర్ రూమ్ ధ్వంసం కేసులో పోలీసులు సాంకేతిక ఆధారం సేకరించారు. దర్యాప్తులో భాగంగా సీజ్ చేసిన మెటీరియల్ ఎవిడెన్స్ ను మంగళవారం నాంపల్లి కోర్టుకు అందించారు. నిందితుల ఫోన్ నుండి సేకరించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్ తో కూడిన సీల్డ్ కవర్, లాగర్ రూమ్ లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు,
పెన్ డ్రైవ్లను కోర్టుకు సమర్పించారు. అలాగే హార్డ్ డిస్క్లను ముమ్మరంగా ముక్కలుగా చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కీలక డాక్యుమెంట్లు కూడా అందించారు. తర్వాత వీళ్ళు ఇంకోటి ఏమంటుందంటే ఏదైతే ఎవిడెన్స్ నాంపల్లి కోర్టుకు అందించారో అవి బయటికి వెల్లడించొద్దని చెప్పేసి కూడా ఇలా ఏదైతే దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఇవాళ నాంపల్లి కోర్టును కోరడం కూడా జరిగింది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకృష్ణారావు సహా ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఐన్యూస్ ఎండి రావణ్ కుమార్లపై అభియోగాలు మోపుతూ ఈ నెల 10న ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి తెలిసింది. కాగా నిందితులపై మోపిన అభియోగాలకు సంబంధించి సరసమైన సరైన మెటీరియల్ ఎవిడెన్స్ లేకపోవడంతో ఛార్జ్షీట్ విచారణకు స్వీకరించేందుకు కోర్టు 2 సార్లు తిరస్కరించింది. దీంతో కోర్టు సూచించినట్లు ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ కు సంబంధించిన ఆధారాలను 3 బాక్సుల్లో మంగళవారం నాంపల్లి కోర్టుకు అందించారు. ఈసారి జర పకడ్బందీగా, ఎందుకంటే ఇంతకుముందు ఛార్జ్షీట్లు వేస్తే 2 సార్లు వేస్తే నాంపల్లి కోర్టు తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే దేశద్రోహంతో కూడుకున్నటువంటి ఈ నేరస్తులు ఏవైతే ఈ సంఘ విద్రోహ శక్తులు, ఈ అసాంఘిక శక్తులు ఏ విధంగానైతే ఈ ప్రభాకర్ రావు అనే ఒక ఇంటెలిజెన్స్ ఎస్ఐబి ఒక సంస్థ చీఫ్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏ రకంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడ్డాడు, అన్సోషల్ అంటే ఏ రకంగా నేరాలకు పాల్పడ్డాడనే విషయం పట్ల ఈ కేసును సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ప్రభాకర్ రావు రాలేదు, తర్వాత ఐన్యూస్ ఎండి శ్రవణ్ కుమార్ ఇద్దరు కూడా విదేశాలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళని త్వరగా ఈ దేశానికి రప్పించి వెంటనే ఈ దర్యాప్తును వేగవంతం చేస్తే ఇంకా మరింత బాగుంటుంది. వాటికి ఇవాళ సీరియస్ గా రెడ్ కార్న్ నోటీస్ జారీ చేసి వాళ్ళని సత్వరం ఇండియాకు రప్పించేటటువంటి చర్యలు చేపడితే ప్రజలు హర్షించేటటువంటి విషయం ఉంటుంది. తర్వాత ఎన్నికల ఖర్చులపై ఆడిట్ నిర్వహించాలి. ఎంపీ అసెంబ్లీ ఎన్నికల ఖర్చులను ఎన్నికల కమిషన్ ఆడిట్ చేయించి ఈసీ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో పార్టీల నేతలు 622 కోట్లు ఖర్చు చేశారని మీడియాకు ఈసీ తెలిపిందని గుర్తు చేశారు. అయితే ఎంపీ ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి 95 లక్షల కంటే తక్కువ ఖర్చు పెట్టరాదని రూల్స్ ఉన్నాయని, అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల రూపాయలు 622 కోట్లు ఖర్చు చేశారని, అంటే ఒక్కో సీటుకు యావరేజ్ గా 35.58 కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. ఇది వాస్తవము. ఆడిట్ అనేది కూడా అందుబాటులో పెట్టాలి. ఇలా సెక్రటరీ పద్మనాభన్ రెడ్డి సెక్రటరీ పద్మనాభన్ చేసిన డిమాండ్ వాస్తవమైనదే. సత్వరం ఇలా ఈసీ ఆ వైపు చర్యలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుందాం. బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టులకు 50% బీసీలకే కేటాయించాలి. రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో త్వరలో జరగబోయే మంత్రి పదవి విస్తరణలో బీసీలకు 5 మంత్రి పదవులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ సంఘాల సమావేశం జరిగింది. ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బీసీలకు కేవలం 2 మంత్రి పదవులు ఇచ్చి అన్యాయం చేశారని, మంత్రివర్గ విస్తరణలో 5 మందికి అవకాశం ఇస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జనాభా ప్రకారం రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని దేశవ్యాప్తంగా చెప్తుంటే రాష్ట్రంలో బీసీలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. బీసీలో అధిక జనాభా కలిగిన కుర్మ, గొల్ల, ముదిరాజ్, మున్నూరు, కాపు, విశ్వబ్రాహ్మణ, రజక, నాయని, బ్రహ్మణ, వడ్డెర, బలిజ తదితర కులాలకు ప్రాతినిధ్యం కల్పించలేదన్నారు. నామినేటెడ్ పోస్టులకు 50% బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలా మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తము పటేళ్ల ఆధిపత్యమే కొనసాగుతున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. మొత్తం మంత్రులలో కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక న్యాయం ఎజెండాతో ముందుకొచ్చి ప్రజలకు ఒక భరోసా ఇచ్చిపోయాడు. ఇలా ఖచ్చితంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తామని. కానీ నేడు రేవంత్ రెడ్డి యొక్క క్యాబినెట్ లో కానీ ఆయన మంత్రులలో కానీ అత్యధికంగా ఇవాళ పటేళ్లే, ఇలా వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి రెడ్డిలనే ఇవాళ మంత్రులను చేసినటువంటి పరిస్థితి.
ఇలా జనాభా మొత్తంలో వారి జనాభా ఎంతున్నా దానికి విరుద్ధంగా అత్యధికంగా వాళ్ళే అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటు పోతే మొత్తం అన్నిట్లో కీలకమైనటువంటి శాఖల్లో కూడా వాళ్ళే ముఖ్యమైనటువంటి మంత్రి పదవులు తీసుకున్నారు. బీసీలకు 50% పైగా ఉన్నటువంటి బీసీలకు కేవలం 2 ఇచ్చారని చెప్పేసి ఆర్ కృష్ణన్న విమర్శిస్తున్నారు. ఇది వాస్తవం. ఇలా మొత్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గం ఏదైతే మనం రెడ్డి కాంగ్రెస్ అని ఎట్లయితే అంటున్నామో కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక వర్గాలకే అత్యధికంగా ప్రతి విభాగంలో ప్రతి డిపార్ట్మెంట్ లో వారినే నియమించుకున్నది. ఇలా ఈ రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి సామాజిక న్యాయాన్ని మొత్తం కూడా ఇక్కడ తుంగలో తొక్కినటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తున్నది. ఇలా మారే పరిస్థితి లేదు. రెడ్డి కాంగ్రెస్ గా అనాది నుండి ఇప్పటికీ ముద్రేసుకున్నటువంటి రెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు కూడా అదే విధానాలు ఇంకా వేగవంతంగా తీసుకొస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్ లో ఆధిపత్యం అంతా కూడా రెడ్డిలకే ఇస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా ఎక్కడ కూడా గెలవనిస్తలేరు బీసీలను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలను ఎక్కడా డిపార్ట్మెంట్ లో గెలవనిస్తలేదు. రేపు కార్పొరేషన్ పదవులలో కూడా 50% బీసీలకు ఇవ్వాలి. చూద్దాం ఇవాళ రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు ఏ మేరకు వీళ్ళు అమలు చేస్తారని చెప్పేసి సామాజిక న్యాయాన్ని ఏ మేరకు అమలు చేస్తారో వేచి చూడాల్సినటువంటి విషయం మనందరిపై ఉన్నది. ఒకవేళ ఈసారి సామాజిక న్యాయం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు భిన్నంగా రేవంత్ రెడ్డి వివరిస్తే రేపు పెద్ద ఎత్తులో బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఒక ఆందోళన వచ్చేటటువంటి పరిస్థితి ఉంటది. రేపు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అది ఉన్నతమైనటువంటి నాయకులుగా పేరు నిలుస్తుంది రేవంత్ రెడ్డికి. ఇలా లేదు మా సామాజిక వర్గాలకి మేము ప్రాధాన్యత ఇస్తాం, అనాదిగా మా తాతలు కాంగ్రెస్ పార్టీలో ఇవే పనిచేసిండ్రు, ఇక నిన్న ఇదే పనిచేసిండ్రు, నేడు నేను కూడా అదే పని చేస్తా అని అంటే నడవదు. ఇవాళ కొంత చైతన్యం పొందినటువంటి పరిస్థితి సామాజిక వర్గాలు ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ సబ్బండ కులాలు వారి యొక్క రాజకీయ ప్రాతినిధ్యాన్ని రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కొంత పరిరక్షిస్తూ మీరు రాహుల్ గాంధీ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చినటువంటి సామాజిక న్యాయాన్ని అమలు చేస్తేనే మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే చాలా కష్టం అని చెప్పాల్సి ఉంటుంది. మరొక ముఖ్యమైనటువంటి వార్తా అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. ఓఆర్ఆర్ ఆదాయం ప్రైవేట్ కు భారం హెచ్ఎండిఏకు, ఖర్చుల భారం ఒకరిది, లాభాలు మాత్రం మరొకరికి అన్నట్లు ఉంది ఓఆర్ నిర్వహణ తీరు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకంతో ఓఆర్ టోల్ వసూళ్లు ప్రైవేట్ సంస్థలకు అప్పగించింది, కానీ నిర్వహణ మాత్రం హెచ్ఎండికు కట్టబెట్టింది. చూసినావా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల గత ప్రభుత్వం నిర్వాహకంతో రూపాయల కోట్ల ఆదాయానికి గండి అట. లైట్లు రిపేర్లు గ్రీనరీ మెయింటెనెన్స్ కు భారం హెచ్ఎండి పైన పడుతుందట. అంటే లాభం ఒకరికి ఇలా భారం ఒకరికి అన్నట్టు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లాంటి తప్పిదాలు ఎన్నో చేసింది, స్వార్థం కోసం చేసింది, తన అనునయాల కోసం చేసింది. ఎన్నికల వేళ ఓఆర్ఆర్ పై ఒక నిర్ణయం తీసుకొని ఇవాళ ఈ స్థితికి తీసుకొచ్చింది అనేది మనకు స్పష్టం అవుతుంది. గత ప్రభుత్వ నిర్వాహకం ఓఆర్ఆర్ లో టోల్ వసూలు చేసేందుకు లీజు తీసుకున్న ఐఆర్బి ఇన్ఫ్రా ఆదాయం మాత్రం తమదని, నిర్వహణ మాత్రం తమది కాదని అంటుందట. చూసా వాళ్ళకి ఏదైతే లీజు తీసుకున్న బీఆర్ఎస్ పాలన ఆధ్వర్యంలో ఆ ఆదాయం మాత్రం మాది, నిర్వహణ మాత్రం మీదని చెప్పేసి ఇలా నిర్మోహటంగా తప్పించుకునే చూస్తుంది. దీనిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణం దృష్టి సారించి అవసరమైతే ఆ లీజును రద్దు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక అవకతవకలు ఇలా కేసీఆర్ కుటుంబం పరివారం పాల్పడ్డది. కాబట్టి ఈ లీజు రద్దు చేస్తే బాగుంటుంది. ఈ లీజు ఇచ్చే విధానంలోనే అవినీతి ఉన్నది. ఈ లాభాలేమో ఆ కంపెనీ కట్ట, మెయింటెనెన్స్ ఏమో హెచ్ఎండిఏకు సంబంధించిన అని చెప్తున్నారు. కాబట్టి తక్షణం ఈ లీజును రద్దు చేస్తే బాగుంటుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుతున్నారు. ప్రైవేట్ సంస్థలకు లాభాల పంట. ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ వసూలు చేసుకునేందుకు గత ప్రభుత్వం ఐఆర్బి ఇన్ఫ్రా సంస్థకు టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో 30 సంవత్సరాల లీజుకి ఇచ్చింది. టోల్ వసూలు ద్వారా గత సంవత్సరం నవంబర్ నెలలో 55.6 కోట్ల ఆదాయాన్ని పొందింది ఆ సంస్థ. ఆదాయం ఒకరిది ఇవాళ మరొకరు అన్నట్టుగా చందనంగా ఉంది. జారర్లపై రౌడీ షీట్ కత్తితో దాడి, గండిపేట వార్త ఇది. పైసల కోసం నాసింగి పోలీస్ స్టేషన్లో మంగళవారం రౌడీ షీటర్ అల్చల్ చేశారు. జాలర్ను కత్తితో బెదిరించి 12,000 గుంజుకున్నాడు అని చెప్పేసి ఒక వార్తను మనం చూడొచ్చు. ఇలా ఇంకోటి ముఖ్యమైనటువంటి వార్త, విపి సింగ్ ఫోటోకు నివాళులు అర్పిస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్.
బీహార్ కోర్టు తీర్పుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తున్నాడు. బీసీల అభ్యున్నతి కోసం ఇవాళ మన విపి సింగ్ చాలా కృషి చేశారు. ఆయన గుర్తు చేస్తూ విపి సింగ్ కు ఇవాళ నివాళులు అర్పిస్తున్నటువంటి వార్తలు చూడొచ్చు. దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన విధానం ప్రకటన చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేస్తున్నటువంటి వార్తా అంశాన్ని మనం చూడొచ్చు.